హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. ఇప్పుడైతే మేము ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నామండి. మొన్న నంది హిల్స్కి వెళ్ళిన వీడియో ఉంది కదా, అటు నుంచి అంటే ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం అన్నమాట. మొన్న వీడియోలోనే పెడదాం అనుకున్నాం కానీ లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదండి. అలా ఇప్పుడైతే ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో గ్రేప్స్ ఫ్రెష్గా ఉందని అది ఎప్పుడు తినలేదన్నమాట. కనిపిస్తే తీసుకురమ్మని పంపించాను. ఇలాంటిదండి, చాలా ఫ్రెష్గా ఉంది, అప్పటికప్పుడే తీసుకొచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందుకనే తీసుకున్నా. స్వీట్ అయితే ఎక్కువగా ఉండదండి, కానీ తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది స్టార్టింగ్ అనమాట ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్. లోపలికి మళ్ళీ 3 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది చూడండి, స్టాచ్యూ, ఈషా స్టాచ్యూ అనమాట అది. సో అక్కడికి వెళ్ళాలి, కొండల మధ్యన ఉంటుందండి. ఆకాశంలో చూడండి, మేఘాలు ఆకాశం మధ్యలో వెళ్తున్నట్టు ఉంది, చాలా బాగుంటుంది. కనిపిస్తుంది కదండి, అదే అన్నమాట ఈషా స్టాచ్యూ. లోపలికి అయితే వచ్చేసామండి. ఇది స్టార్టింగ్లో టెంపుల్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి లింగం. ఇది పెద్ద త్రిశూలం అండి, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇదే అండి స్టాచ్యూ, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆకాశం కొండల మధ్యలో ఉందన్నమాట. చూడడానికైతే చాలా బాగుంటుంది, మొత్తం చుట్టూ గ్రీనరీ ఉంటుంది, మధ్యలో స్టాచ్యూ ఉంటుంది. ఇది నంది, చాలా పెద్ద నంది అండి. ఇది నైట్లో కూడా చాలా బాగుంటుంది, ఇలా ఉంటుంది నైట్. నేనైతే నైట్ తీయలేదు, నా తమ్ముడు వెళ్ళినప్పుడు తీసాడనమాట. సో అప్పుడు తీసిన వీడియో అయితే పెట్టాను. నైట్లో మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ స్టాచ్యూ చూడడానికి. వెళ్ళాలనుకుంటే నైట్ టైం వెళ్ళండి, సూపర్గా ఉంటుంది. సో ఇలా ఉంటుందండి నైట్ టైం. మా తమ్ముడు తీసిన వీడియో అది పెట్టాను, నైట్లో ఎలా ఉంటుందో చూద్దామని. ఇదేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.